అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ చాలామంది కామన్గా చెప్పేది ఏంటి అని అంటే పెన్నిస్ సైజు చిన్నగా ఉంది. సో అంగం సైజు చిన్నగా ఉండటం వల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ డౌటో లేకపోతే కామన్ అపోహో ఏంటి అని అంటే ఈ మైక్రో పెన్నిస్ అంటే పెన్నిస్ సైజు చాలా చిన్నగా ఉంది కాబట్టి రేపు సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దా అనేది. సో ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ అనేది సెక్షువల్గా మినిమమ్ అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ సైజు మినిమమ్ 7 to 8 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ సెక్షువల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ చాలామందిలో ఈ 7 to 8 సెంటీమీటర్స్ కాదు, మినిమం 9 సెంటీమీటర్స్ అనేది పెన్నిస్ సైజు చాలా కామన్గా ఉండే సైజ్ అన్నమాట. సో ఎవరిలో అయితే పెన్నిస్ సైజు మినిమం ఎరెక్షన్ వచ్చినప్పుడు 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుందో అటువంటి వాళ్ళకి సెక్షువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. సో ఈ సైజు 7 to 8 సెంటీమీటర్స్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు అంటే పెన్నిస్ స్టిఫ్ అయినప్పుడు ఉండాల్సిన మినిమం సైజ్ అన్నమాట. కానీ చాలామంది ఈ పాన్ వీడియోస్ చూసి లేకపోతే సెక్షువల్గా ఈ పాన్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదో ట్యాబ్లెట్లు వేసుకోగానే పెన్నిస్ సైజు ఎంత పొడుగు పెరిగిపోవడం అలాంటి వీడియోస్ చూస్తాం. సో పెన్నిస్ సైజు ఎంత పెద్దగా ఉంటే సెక్షువల్గా పార్ట్నర్ అంత బాగా సాటిస్ఫై అవుతారు అనేది వాళ్ళకుండే ఒక కామన్ అపోహ. అది డెఫినెట్గా వాళ్ళకుండే ఒక అపోహ మాత్రమే. ఎందుకు అనంటే పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అంటే ఫిమేల్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ పెన్నిస్ సైజు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ డిపెండ్ అవ్వదు. మినిమమ్ సైజు ఈ 8 సెంటీమీటర్స్ పెన్నిస్ సైజు ఉంటే డెఫినెట్గా ఫిమేల్ పార్ట్నర్ సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు. అయితే పార్ట్నర్ సాటిస్ఫాక్షన్కి సైజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైటీరియా కాదు. ఫిమేల్స్కి సెక్స్లో సాటిస్ఫాక్షన్ రావడానికి మెయిన్గా కావాల్సింది స్టిఫ్నెస్. పెన్నిస్ ఎంత గట్టిగా ఉంటే పార్ట్నరు సెక్షువల్గా అంత ఎక్కువ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ కావాల్సింది స్టిఫ్నెస్, పెన్నిస్ గట్టిగా ఉండటం కావాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్స్ ఎంతసేపు చేస్తున్నారు. సో ఆ సెక్షువల్ టైమ్, ఇంటర్ కోర్స్ టైం అనేది చాలా ముఖ్యము. మినిమమ్ ఒక 4 to 5 మినిట్స్ సెక్స్ చేస్తే వాళ్ళు ఫిమేల్స్ అనేవాళ్ళు సెక్స్లో సాటిస్ఫై అవుతారు.